పంచాయతీ బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ అధికారులతోటి కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించడానికి ఇక్కడికి చేసినటువంటి గౌరవ కావలి ఎమ్మెల్యే గారు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన ఆర్డీఓ గారు వంశీకృష్ణ గారికి, అలాగే ఈరోజు ఇక్కడికి చేసినటువంటి డిఎస్పీ శ్రీధర్ గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఈ మండల కన్వీనర్ గారికి, అన్ని రకాల ప్రెస్కి సంబంధించిన మీడియా ప్రతినిధులకు అందరికీ నా నమస్కారం. కోఆర్డినేషన్ కమిటీ మేము జరుపుకోవటంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం కొద్దిగా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పాయింట్ దగ్గరికి వెళ్ళినా, ముస్నూరు రోడ్డు దగ్గరికి వెళ్ళినా కూడా, కోమల్పేట రోడ్డు దగ్గరికి వెళ్ళినా కూడా మనకు అర్థమవుతుంది ఏ మార్పు ఎలా ఉంటుంది అనేది. అదే విధంగా టెంపుల్లో కూడా చేయాలనేది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారికి దాదాపు 45 డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళ భూమి పొజిషను, వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది, వాళ్ళ కార్యక్రమాలు ఏంటన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అంత పెద్ద విస్తృతంగా ఆ పరిజ్ఞానం పెట్టుకొని ప్రతి విషయాన్ని కూడా గమనించుకోవాలి. ముఖ్యంగా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఎట్లా ఉంటుందనేది కూడా, ఏదైనా విషయం వచ్చినప్పుడు మాకన్నా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకన్నా కూడా సార్ చాలా బాగా వివరిస్తారు. అవసరం ఒక ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఫండ్స్ ఇలా వస్తాయి, ఫండ్స్ ఇలా ఖర్చు అవుతాయి అని చెప్పి అంత బాగా అర్థం చేసుకోగలుగుతారు. అదేవిధంగా నేను చెప్పిన విధంగా భక్తులకు మంచి ఇవ్వాలని చెప్పి గ్రామస్తులందరినీ కూడా దీంట్లో బాగా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సహకారంతో చేయాలని సార్ కోరిక. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ముఖ్యంగా చూసుకుంటే, నేను ఎప్పుడు చెప్పిన విధంగా గత 5 సంవత్సరాల నుంచి, ముఖ్యంగా 4 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ వారు మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. దానికి నేను మున్సిపల్ కమిషనర్ గారికి మరొక మారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. పోయినసారి మన గుడికి శృంగేరి పీఠాధిపతి వచ్చారు. శృంగేరి పీఠాధిపతి ఒక దేవస్థానానికి వస్తున్నారంటే ఆయనకున్నంత ప్రాముఖ్యత అట్లాంటిది. ఎందుకంటే మనకున్న 4 శంకరాచార్య మఠాలలో, పీఠాలలో మొదట స్థాపించింది స్వయంగా శంకరాచార్యుల ద్వారా వచ్చేసి మొదటిది శృంగేరి పీఠం. అట్లాంటి శృంగేరి స్వామివారి వారి యొక్క అమృతమైన హస్తాలతోటి మనకి ఇక్కడ శంకుస్థాపన శిలకు పూజలు చేయడం, అది గౌరవ ఎమ్మెల్యే గారి అధ్యక్షతలో జరగడం మన అదృష్టం. అప్పుడు కూడా మున్సిపాలిటీ వాళ్ళు 6 రోజులు కూడా వచ్చి చాలా బాగా కార్యక్రమాన్ని చేశారు. తర్వాత రెండవ విధంగా చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా రథం విషయంలో, ఎందుకంటే అంతకుముందు ఈ పోయిన సంవత్సరం కాకుండా ముందు సంవత్సరం ఒకరు అనాలోచితంగా ముందు రోజే మేము మా పనుల్లో మేము ఉంటే వాళ్ళు కాలువ దువ్వడం, ఆ కాలువ దువ్వింది దగ్గర అది రథం వాలిపోవడం జరిగింది. అందులో రెండోసారి మంచి జాగ్రత్తలు తీసుకున్నాం. పోలీసు వారు కూడా బాగా సహకరించి 2 సీఏలు స్వయంగా పర్యవేక్షించి చుట్టూరు రోప్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా రథాన్ని చెప్పి అందరి మనల్ని పొందడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మున్సిపల్తో వ్యవహరించాలి. ఏదైనా ఉన్నా ఒక యూఓగా మాకు ఆఫీస్ పని, ఇక్కడ కార్యక్రమాలు, ఈ డిపార్ట్మెంట్లతో సమన్వయం ఉంటుంది. కొద్దిగా దాంట్లో ఏదైనా ఉన్నా కూడా మీరు స్వయంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు కాలువ తీసే సంగతి మాకు తెలియదు. మనకి ఎందుకంటే ఆ తెప్పోత్సవం నుంచి చాలా స్పీడ్గా ఉంటుంది పైకి. ఎందుకంటే తెప్ప జరిగిన వెంటనే, తెప్ప జరిగిన వెంటనే గజవాహన సేవ జరగాలి. గజవాహన సేవ జరగగానే వాళ్ళు వెళ్ళేసి మోతకాపులు మళ్ళా తీసుకొని స్వామివారిని తీసుకొచ్చి మళ్ళీ ఉదయాన్నే కళ్యాణం జరిగిన తర్వాత రథం బయలుదేరడం అనేది ఒక హెక్టిక్ షెడ్యూల్. ఆ లాస్ట్ రోజు అంటే 14వ రోజు, అంటే 14వ తారీఖు బ్రహ్మోత్సవాల్లో మనకి 6వ రోజు వస్తుంది. అది ఆ రోజు చాలా ఇంపార్టెంట్. అట్లాంటప్పుడు ప్రతిదీ కూడా గమనించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఇట్లాంటివి జరిగినప్పుడు ఇబ్బంది పడతా ఉంటాము. కాబట్టి ముఖ్యంగా అట్లాంటి ఇబ్బందులు జరగకుండా ఈసారి కేవలం ఆ లేట్ అనేది ప్రతిదానికి ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ రోజు జరిగిన వాళ్ళు అంతే, లేట్ అయింది స్వామి చీకటి పడినంత వల్ల అక్కడ అప్పటికప్పుడు వాళ్ళు తొమ్మిది తిరిగిపోవడం, ఆ తొమ్మిది సంగతి ఎవరు డిపార్ట్మెంట్ అంటే ఎండోమెంట్స్ అంటే దేవస్థానం వాళ్ళు తెలియజేయకపోవడం వల్ల జరిగింది అది. కాబట్టి అట్లాంటి మిస్కమ్యూనికేషన్ లేకుండా చూసుకోవాలి. దీనికి అన్నిటికీ ఏంటంటే ఒకటే పరిష్కారం ఏంటంటే అన్ని టైంకి ఈసారి గౌరవ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా, ఎందుకంటే స్వామివారి అలంకారం చూడడం అనేది చాలా గొప్ప విషయం. గరుడ సేవ కానీ, గజవాహన సేవ కానీ అట్లాంటివి. ఆ సేవకు వాళ్ళు మంచి అలంకారం చేస్తారు, నగల అలంకారం చేస్తారు, పూల అలంకారం చేస్తారు, వస్త్రాలంకారం చేస్తారు. ఆ స్వామిని చూద్దామంటే అది లేట్ అవుతా ఉంది. కాబట్టి 9 గంటలకే కానీ మన వాహనాన్ని కానీ లేపుకోగలిగామంటే
మోతకాపులకు కూడా తేలిగ్గా ఉంటుంది. వాళ్ళు త్వరగా తీసుకొని వస్తారు. ఒక ఉత్సవానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. అప్పుడు ప్రశాంతంగా జరుగుతుంది. కాబట్టి దాని మీద గట్టిగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా మోతకాపులు వాళ్ళు త్వరగా చేస్తే వాళ్ళు కొంత రెస్ట్ తీసుకోగలరు అనుకుంటున్నాను అన్నమాట. కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు చూసుకోవాలి. తర్వాత ముఖ్యంగా రథోత్సవం విషయంలో R&B వాళ్ళు ఖచ్చితంగా దాని గురించి ఇంకా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వటమే కాకుండా ఈ మొత్తం రోడ్డు ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు పోయి వస్తుంది. పొలాలు ఉంటాయి. పొలాలు అంతకుముందు కూడా కొన్ని 10 సంవత్సరాల క్రితం కూడా ఒకసారి పొలాల్లో వారిపోయిన సందర్భం కూడా ఉంది. ఇంకొకసారి కరెంటు స్తంభాలకు తగిలిన సందర్భం కూడా ఉంది. కాబట్టి అది చూసుకొని ఆ రోడ్డును ఒకసారి జాగ్రత్తగా వారు ప్రత్యక్షం మేము చేసుకుంటాం. అది వాళ్ళు R&B వాళ్ళు ప్రత్యేకంగా దానికి సిమెంట్ రోడ్ ఎంతవరకు ఉంది, మట్టి రోడ్ ఎంతవరకు ఉంది, దానికి లైనింగ్ ఇచ్చి, అంటే మోతకా వాళ్ళు లాగేటప్పుడు రథాన్ని లాగేటప్పుడు వాళ్ళు మార్జిన్ కనపడుతుంటే చక్రం ఎక్కడ ఉందని చెప్పి ఉంటుంది. ఆ చెట్ల కొమ్మలు అవన్నీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ముఖ్యంగా ఆ రథం లాగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దాన్ని చొప్పలేస్తారు. అది ఆ స్పీడ్ని ఎప్పుడు తగ్గించుకోవాలి, ఎప్పుడు పెంచుకోవాలి, ఎప్పుడు ఆపుకోవాలి అనే దాన్ని నిజంగా వాళ్ళది కత్తి మీద సాంలాగా ఉంటుంది. అందుకని ఎప్పుడు ఒకరినే తీసుకొస్తాం మేము. ఎందుకంటే వాళ్ళకి ప్రతి టర్నింగ్ ప్రతి గుంట వాళ్ళకి తెలుసు. కాబట్టి నిజంగా అదొక హారిబుల్ టాస్క్. వాళ్ళు రథం చక్రాల కిందనే ఉంటారు. అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇస్తాడు. వాళ్ళకి అదొక సేవ లాంటిది. కాబట్టి వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టకుండా రోడ్డు సాఫీగా ఉండేటట్టుగా ప్రతిదీ కూడా అది ఖచ్చితంగా R&B వాళ్ళు చూసుకోవాలి. తర్వాత ముఖ్యంగా గత సంవత్సరం చెప్పినట్టు పోలీసు వారు బాగా సహకరించారు. వారు ఇంకొద్దిగా మంచిగా చేసి అధిక బలం అన్నట్టు ఇంకొద్దిగా బాగా చేసుకోవచ్చు. దాన్ని ముందు వెనక పబ్లిక్ ఎవరు ఉండకుండా ఒక సాఫ్ట్ జోన్, ఒక క్వశ్చన్ లాంటిది. అంటే రథం చుట్టూ మనుషులు ఎవరు ఉండదు. కాబట్టి అప్పుడు ఫ్రీగా మనకు జరుగుతుంటుంది. మిగతా ఏర్పాట్లన్నీ మేము లైటింగ్ కానీ దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మేము చేసుకుంటాం. కాబట్టి పోలీసు వారు ఏంటంటే ఇందాకనే మన ఎమ్మెల్యే గారి వినూత్న ఆలోచన. ఎందుకంటే ఒకసారి నేను అప్లాయకుండా దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి దగ్గర నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే అది స్వామి చూసిన ఆనందమా లేకపోతే అక్కడ ఉండే చదవడం ఆనందమో నాకు అర్థం కాదు. ఎందుకంటే అక్కడ సెంట్రలైజ్ చేసి ఉంది. అందువల్ల ఏంటంటే ఎంతైనా మనం ఈ శరీరంలో ఉండేవాళ్ళం కాబట్టి ఎంత భక్తి కూడా ఈ శరీరాన్ని డామినేట్ చేయలేకపోతుంది. మనకు అసౌకర్యం ఉన్నప్పుడు మన దేవుడిని కూడా 2-3 క్షణాలు చూడలేకపోతాం. అందువల్ల ఎమ్మెల్యే గారికి వచ్చిన మంచి ఆలోచన వాళ్ళు సెంట్రలైజ్ చేసి పెట్టాలి అనేది ఉంది. ఆ సెంట్రలైజ్ చేసి పెట్టాలంటే ఖచ్చితంగా ఇందాక వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఎక్స్పర్ట్ చెప్పారు, ఏసీ ఎక్స్పర్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఖచ్చితంగా 3 ఫేజ్ కావాలన్నారు. ఆ 3 ఫేజ్ అనేది ఇప్పుడు మనం ట్రాక్ దాటి వచ్చేసింది. పోల్స్ కూడా వేస్తున్నారు. ఒక 6 నెలల క్రితం ఈ రోజు వేస్తామన్నారు కానీ ఎందుకు అది స్తబ్దుగా ఉండిపోయింది. దాన్ని ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఒక 7 రోజులు 10 రోజుల్లో కానీ వేయించగలిగితే ఆ 3 ఫేజ్ కరెంట్ని మనం ఏసీలు ఇచ్చుకుంటే ప్రస్తుతానికి ఈ ఉత్సవాలకు పెట్టుకున్నా కూడా తర్వాత పర్మనెంట్ గా ఒక డక్ట్తో ఉండే ఏసీని పెట్టుకుంటే ఇండోర్లన్నీ డక్ట్ ఉంటుంది, అవుట్డోర్ యూనిట్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక శనివారం కానీ ఏదన్నా ఇంకోటి కానీ అట్లాంటి ఉత్సవాల్లో ఏసీ వేసుకుంటే స్వామి ఆల్రెడీ చల్లగా వాళ్ళని చూస్తుంటాడు, వీళ్ళు చల్లగా స్వామిని చూశారు అనుకోండి, వాళ్ళందరికీ కూడా చాలా హాయిగా ఉంటుంది. కాబట్టి అది మంచి ఆలోచన. అదేవిధంగా ఈ ఆర్చ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు లైటింగ్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో కొద్దిగా అవాంఛనీయ సంఘటనలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్చ్ నుంచి రైల్వే గేట్ వరకు లైటింగ్ అని ఏర్పాటు చేస్తే ఇంకా తర్వాత నుంచి ఆల్రెడీ మనం గుడి తరపున లైటింగ్ ఏర్పాటు చేస్తాం. ఆ లైటింగ్ అనేది సరిపోతుంది. అదే అది చెప్పున్నాం. అలాగే సార్ ఇంకొకటి కూడా చెప్పారు, మంచి డెకరేషన్, అది మంచి వినూత్నమైన ఆలోచన. కాబట్టి ఇక్కడ మా కొండ మీద కూడా ఉండే చెట్లకు కూడా ముందుండే ఆ ఎంట్రన్స్ లో ఉండే చెట్లకు కూడా అదేవిధంగా లైటింగ్ ఏర్పాటు చేస్తే బాగా ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు అనేది చాలా అపూర్వమైనవి, సంవత్సరానికి ఒకసారి వచ్చేవి. మనం తిరుమలలో జరిగిన విధంగా అదేవిధంగా తిరుమలలో జరిగే అలంకారం లాగానే ఇప్పుడు మనం మంచి బృందావనంలో మన మాజీ చైతన్య గారు చాలా బాగా చేస్తారు ఉత్సవాలు. అక్కడ చేసే అలంకారం అంతా ఇక్కడికి తీసుకొచ్చాము. వారు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా అలంకారం చేసుకొని వాటన్నిటిని అందరూ ప్రతి ఒక్కరూ దాన్ని గమనించే విధంగా, అదేగాక ఆలస్యం కాకుండా ప్రతి ఒక్కరూ నిద్రపోయే ముందే స్వామివారి దర్శనం చేసుకొని ఊర్లో కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళని కూడా. ఎందుకంటే ఇది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి అనేది కేవలం ఒక చిన్న 2 ఊర్లకి 3 ఊర్లకు సంబంధించింది కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి కావలి నియోజకవర్గంలో మంచి గుడి, నెల్లూరులో ఇంత పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి లేదు. ముందు 4-5 జిల్లాల్లో కూడా ఇట్లాంటి పెద్ద గుడి అనేది ఎక్కడ ఉండదు.
ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారి అంచనాల ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ ఒకటి కట్టి ఉంది, ఒకటి సగం జరుగుతూ ఉంది, ఇంకా కొన్ని టెండర్లు పిలుచున్నాం, ఇంకొకటి డ్రోనా రెడీగా ఉన్నారు. కాబట్టి 4 పక్కన 4 మహా గోపురాలు ఉండటం అనేది ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. అట్లాంటివి జరగబోతున్నాయి. తర్వాత తూర్పు వైపున ఒక రాజద్వారం, ఒక 4 కాల మండపం, అట్లాంటివన్నీ జరగబోతున్నాయి. ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చేసుకునేది ఏంటంటే ఆయన కొత్త ఇన్నోవేటివ్ ఆలోచన. నిజంగా నేను డిపార్ట్మెంట్లో ఎన్ని రోజులు ఉన్నాం, ఎంతమంది ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పనిచేసాము, ఎన్నో మాస్టర్ ప్లాన్ల గురించి మాట్లాడుకున్నాం. కానీ సార్కు ఉండే ఆ ముందు చూపు అనేది చాలా ఆశ్చర్యం కలుగజేస్తుంది. సారు ఆలోచనలో నుంచి వచ్చిన ఒకటి ఏంటంటే, మన ఇంటికి ఎట్లాగైతే మనం స్థలం కొనుక్కున్నప్పుడు ఆ స్థలం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఒక ప్రహరీ గోడ కట్టుకొని అన్ని మూలల వాస్తు చూసుకొని మనం ఏ విధంగా ఉండాలని చూసుకుంటాము. ఇంతమందిని ఈ కాపాడే దేవుడు కూడా మంచి ప్రాకారం నిర్మించాలా, ఒక మహాప్రాకారం. నిజంగా మా డిపార్ట్మెంట్ వాళ్ళు మా అధికారి వచ్చినప్పుడు ఆర్జేసీ గారు ఆయన చాలా బాగుంది, అధికారి మీకు చాలా బాగుంటుంది, ఆక్రమంగా అయిపోతాయి, స్వామికి వాస్తుపరంగా కూడా బాగుంటుంది అన్నారు. అట్లా ఒక మహాప్రాకార నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాజగోపురాలు జరుగుతాయి. అట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలు పెట్టుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన ఆలోచన, ఎందుకంటే ఇప్పుడు మనం డబ్బు సంపాదించుకోగలం కానీ ఒక సెంటు పొలం మనం కొనుక్కోవాలి, దాన్ని క్రియేట్ చేయలేము. ఎందుకంటే భూదేవిని మనం క్రియేట్ చేయలేము. మా అయితే తవ్వుకొని పోగలరు, అందరూ మీకు తెలిసింది. క్రియేట్ చేయలేము మనం భూమి. కాకపోతే ఆయనకు ఉన్న దురదృష్టి ఏంటంటే ముందు ముందు గుడి ఇంకా డెవలప్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది అంటుంటారు ఒకప్పుడు నైవేద్యానికి లేదు స్వామివారు, ఇప్పుడు స్వామివారు ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు మంచి స్థాయిలో ఉన్నారు, ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నారు. ఉత్సవాలు కూడా చూడండి, ఒకప్పుడు 5 లక్షలు 10 లక్షలు బ్రహ్మోత్సవాలు ఇప్పుడు 50 లక్షలు దాకా వచ్చింది. అంటే ఇంకా బాగా ఘనంగా చేసుకోవాలి. కాబట్టి అట్లా డెవలప్ అయ్యే కొద్ది భక్తులు విడిగా వస్తుంటారు. వచ్చినప్పుడు అకామిడేషన్ ఇక్కడ, అందుకోసం సార్కి వచ్చిన బ్రిలియంట్ ఒక ఆలోచన, ఒక అద్భుతమైన ఆలోచన, ఒక లాండ్ బ్యాంక్. స్వామికి ముందు ముందు పెరిగినప్పుడు ఒక లాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే ఎప్పుడైనా కూడా అది మనకు అన్నిటికీ కలిసి వస్తుంది. ఎందుకంటే అప్పుడు మనం భూమి పొందలేదు. కాబట్టి అట్లాంటి మంచి వినూత్నమైన ఆలోచనతో ఉండే ఎమ్మెల్యే గారు కాబట్టి దాన్ని మనం గమనించుకొని మనకి ఆయన్ని యథారాజా ప్రజా అన్నట్టుగా మనకి గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన దృష్టి ఎలా ఉంది అన్ని డిపార్ట్మెంట్ మీద, ముఖ్యంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామికి సార్ ఒకప్పుడు తప్ప ఆయనకి ఉపయోగకర్త. సార్ కూడా ఇక్కడ ఉన్న విషయాలని ఆయన కూలంకషంగా తెలుసు. కాబట్టి అవి మనం దృష్టిలో పెట్టుకొని ఈ వారం రోజులు ఇవన్నీ అందరూ సహకరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ ఇప్పుడు మన మాజీ చైర్మన్ శ్రీరామ్